అప్పుడిప్పుడు ఇంటికాడ కాదు కట్టుకొని తిరగాలి మంచిగా వాడుకుంటా అక్కడ ఉండాలి మాట్లాడు కదా బ్రహ్మదేవి ఏమనుకున్నది నన్ను గొల్లోడు చిత్రమా దీవించమా నేను మానుకొని పడిపోతున్నా అయ్యో నాయన ఇక్కడ పిన్ని జరుగుతుంది అయ్యో నాయన చేసుకోవాలి నీళ్ళు నాకు దొరకాయి కొత్తోడు నన్ను తీసినామంటే దీవించడమంటే నీ అప్ప అనమంటే నీ అక్క అనమంటే ఇక నేను మారుకొని మారిపోతాను అయ్యో గంగొట్టు ఎక్కింది రాయితర పట్టుకొని ధన వెళ్ళిపోతాండి ఆ భగవంతుడు మల్లయ్య ఏమనుకున్నాడు కుడికాలు కుట్టాలి ఎడవకాలు మండి ఇప్పుడు రాసపండు ముక్కులో గడ్డమగలా పెట్టి పెట్టినట్టుగా కారిగే ఇవి కరిగినట్టుగా ఏకుతోటి పురుగులు వెళ్ళిపోయినట్టుగా వికారం వేసి చూస్తే ఈయన గొల్లోడా ముక్కిన గొల్లోడా అని నన్ను తిడుతుంది మరి మంచిగా పోతుందా మరి అట్లా కూడా నన్ను తిడుతుందా బ్రహ్మ దీవిస్తుందా దీన్ని బట్టి నేను కాదా చూస్తాననుకున్నాడు మళ్ళీ భగవంతుడు మల్లయ్య వెళ్ళిపోతారా అని కోట పట్టి ఆ పుట్టు అని చెబితాం బలకంగా పుట్టు అంటే గట్ట చూసినా గొర్రె మేకలు గావించుకొని మరి నాయన మడతాడు చూడలు కట్టుకొని మాసిన కుళ్ళకు మరి చుట్టూ అలనాడు నల్ల గొంగడి గొల్ల కొబ్బరి పెట్టుకొని దత్తమేల కమ్మిడియ పెట్టుకొని భగవంతుడు మల్లయ్య 7 వంకలు మంగళ దుడ్డు పట్టుకొని గొల్లయ్య చెంగట్టుకొని మల్లయ్య గొర్రె మేకలు గావించుకొని పగలు బాధ పెట్టుకొని
అడవిలో అత్తన్నం అంటే నీకేదో బాధే ఉన్నదిగా కన్నోడు కాదన్నడా కొన్నోడు కాదన్నడా చేసుకున్న వారికి చెడనాడిందా బావా పరిశ్రమ లెక్క జంగలు వరకు వచ్చినా బాము కంచివేరిపట్నము కంచివేరిపట్నం మీద భర్తరాజు భార్య భూపాల సిద్ధమ్మ భూపాల సిద్ధమ్మ గంటలు 7 బయలుదేరు బయలుతో నన్ను కోరి గొల్లోడు 600 మీద ఓడించుకొని వచ్చిండు ఓడించుకొని వచ్చిన వాళ్ళే మేము ఎక్కువ రాజులు బిడ్డ కాబట్టి ఆయనకి నడవంతరాల 4 రోగాలు ఉన్నాయి నీళ్లు కావాలన్న వాళ్ళే నీళ్ళ కోసం వెళ్ళినా నీళ్లు దొరుకుతలేవు అంటే నన్ను తెచ్చుకున్నాడు కానీ గొల్లోడు ఇప్పుడు ఈ గడి వచ్చేటట్టున్నాడు అంట అన్నవా పోయేవారు ఉంటాడా సత్తడా తెలియదు కానీ సత్తడో గొల్లోని మీద మన్నోయ్య గొల్ల అయిన అంట అన్నవా గొల్లోని మీద మన్నోయ్య గొల్ల అయిన అంటే చిత్తపోరా అన్నట్టు నువ్వు ఇంటికాడు ఆయన ఎంత మంచి సూపర్ మంచిగున్నాయి కానీ బతుకు బంగారం అన్నీ ఏం చెప్తారు కావాలి జోడు మరి ఏమంటారు ఇంత కలిసిన ట్రైన్ నా సామి సంసారం బాధనే కాటం అది ఉంటేది లేకపోతే పెరుగుతుంది పెళ్ళి పెడతాంది ఏమోదండ పురుగులు ఎక్కి పారుతున్నాయి ఆయన శివరాత్రి ఒక పొద్దాట సిద్ధించి పూజలు చేసుకుంటాడట బౌరమ్మ ఎక్కడికన్నా పోయి గట్టడ నీళ్ళు తెస్తే ఇలా సిగ్గు జాగారం ఉన్నదే నేను పూజ చేసుకుంటా ఎక్కడికన్నా పోయి గట్టడ కానీ ఆయన నువ్వు అగ్గలేదు మర్చిపోయినా ఎప్పుడు
నేను మంచిగున్నా ఆడెవడో తెచ్చుకున్నాడట ఆడెవడో తెచ్చుకుంటే నీ సాయంత్రం ఆడికి వచ్చిందా లేకుంటే నేను తెచ్చుకున్న ముహూర్తానికి రోగం వచ్చిందా నాకు తెలియదు ఇప్పుడు ఆయనకి ఏదో రోగం వచ్చిందని అన్నావు ఇప్పుడు ఆయన రోగం వచ్చింది కాబట్టి నువ్వు మంచిగున్నావు అయ్యా మరి ఇద్దరికి మన కాళ్ళు కళ్యాణం ఆడదాము అంటాను సరే కానీ నేను కళ్యాణం ఆడతా మంచిగా మంచి ఒకవేళ నేను చేసుకున్నా కూడా అదిగో నాకు కూడా రోగం వచ్చింది అనుకో నేను కూడా సబెట్టుంది లేకపోతే ఈనాటోలే వరా కొంచెం గుడ్డతో సూపు అట్లా ఏనా